పల్నాడు జిల్లా వినుకొండలో ఒక హత్య జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికే రషీద్ యువకుడు మృతి చెందడం జరిగింది. విచక్షణ రహితంగా అందరూ చూస్తుండగానే జిలానీ అనే ఒక వ్యక్తి రషీద్ అనే యువకుడిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. అయితే ఇక్కడ రషీద్ అనే వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగంలో ఆయన కార్యకర్తగా చెప్తున్నారు. ఇక జిలానీ టీడీపీ కార్యకర్తగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తమ కార్యకర్తని విచక్షణరహితంగా టీడీపీకి సంబంధించిన నాయకులు చంపేశారనంటూ కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వాపోతున్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులో ప్రస్తుతం ఆయన తన నివాసంలో ఉన్నారు. అయితే హుటాహుటిన ఈ విషయం తెలియగానే ఆయన బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లి నుంచి ఆయన మరి కాసేపట్లో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళబోతున్నారు. రషీద్ కుటుంబాన్ని ధైర్యం చెప్పని వెళ్ళబోతున్నారు. వినుకొండకు వెళ్ళబోతున్నారు. చిలకలూరుపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా ఆయన అక్కడికి చేరుకుంటారు. సో మొత్తం మీద అక్కడ హైటెన్షన్ వార్త నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే అక్కడ శాంతి భద్రతల విఘాతం కలిగించారంటే కూడా పెద్ద ఎత్తున పోలీసులు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. ఒకవేళ కనుక జగన్మోహన్ అక్కడికి చేరుకున్న తర్వాత వైసీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం, కొంత ధైర్యం కూడా ఏర్పడుతుంది. మరింతగా కూడా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వినుకొండకు పోలీసులు చేరుకున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వినుకొండ చేరుకోనిస్తారా పోలీసులు, లేదంటే అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని ఒక నేపథ్యంలో ముందుగానే ఆపుతారు. అసలు ఏం జరగబోతున్న ఉత్కంఠ ఎత్తున పరిస్థితి కనబడుతోంది. 10:30 తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రారంభం కాబోతారు. అక్కడి నుంచి చిలకలూరుపేట, నరసరావుపేట మీదుగా ఆయన వినుకొండ చేరుకుంటారు. ప్రస్తుతం వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉంది. సో జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారుగా వందల సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించున్నారు. ఇప్పటికే అక్కడ రషీద్ హత్యకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పెద్ద ఎత్తున ఒక లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడింది. ఒకరిపై ఒకరు పరస్పరంగా కొన్ని మాటలు, అవాకులు చవాకులతో పాటుగా దాడులు కూడా చేసుకునే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన మరింతగా ఆసక్తి రేపుతోంది. రషీద్ కుటుంబీకులని జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే పరామర్శించబోతున్నారు. ఎస్, రషీద్ వినుకొండకు సంబంధించిన ఘటన ఏది జరిగిందో ఆ కుటుంబీకుల దగ్గర నుంచి, రషీద్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి రామారావు అందుబాటులో ఉన్నారు. ఎస్ రామారావు, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకుంటారా, లేదంటే ఆయన సాఫీగా రాణిస్తారా? 144 సెక్షన్ అమల్లో ఉంది. సో చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే మాత్రం వినుకొండలో పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి రషీద్ దారుణ హత్య అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎందుకంటే నడి రోడ్డు మీదనే అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపినటువంటి పరిస్థితి. రషీద్ వైసీపీ నేతగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన జిలానీ అత్యంత దారుణంగా నడి రోడ్డు మీదే నరకటంతో సో ఇక్కడైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగనే ఆ ఘటన తర్వాత వినుకొండలో చూసుకున్నట్లయితే ఒక రకంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పల్నాడు జిల్లా పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి 144 సెక్షన్ కూడా అమల్లో పెట్టారు. అలాగనే ఇక్కడ పల్నాడులో జిల్లా వినుకొండలో అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా మళ్ళీ ఇంకొక ఇష్యూ కనుక వచ్చినట్లయితే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం తాడేపల్లి నుంచి 10:30కి బయలుదేరినటువంటి జగను బయలుదేరి ఇక్కడికి చేరుకుంటారు రోడ్డు మార్గంలో. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో అతనే రషీదు. సో ఇతన్నే అత్యంత దారుణంగా నరికి చంపినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకే జగన్ ఇక్కడికి రానున్నారు. అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ మనకి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు తమ కొడుకు ఏదైతే తమకు అండగా ఉంటాడనుకుంటున్నటువంటి కొడుకు ఈరోజు అత్యంత దారుణంగా హత్యకు గురవటం తమ కళ్ళ ముందే ఏదైతే నడి రోడ్డు మీద అంతమంది చూస్తుండగానే దారుణ హత్యకు గురవటంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓ రకంగా కూడా షాక్లో నుంచి కోలుకోలేనటువంటి పరిస్థితి. పూర్తిగా ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే పూర్తి స్థాయిలో విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళైతే మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే తమ కొడుకుని అత్యంత దారుణంగా చంపారు. అలాగనే ఆ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ మనసులో అయితే మాత్రం పూర్తిగా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే తమ కొడుకుని అంత పాశవికంగా అత్యంత దారుణంగా ఎలాగ హత్య చేశారో కూడా తెలియట్లేదు. అసలు మనిషి అన్నవాడు ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దారుణానికి ఒడిగట్టడానికి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వాళ్ళైతే మాత్రం
శోకంలో మునిగిపోయారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ అబ్బాయిని ఇలాగ అత్యంత దారుణంగా చంపారు, ఏంటమ్మా అసలు ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? మా అబ్బాయి వైసీపీలో తిరుగుతాడయ్యా, కచ్చ పెట్టుకొని ఈయనైతే అత మార్చితే అందరినీ చేయొచ్చని చేశారయ్యా. ఆయన టీడీపీ గుండాయ్యా, ఎప్పుడు షమీం దగ్గరే ఉండేవాడయ్యా. ఆయన ఆంజనేయులను షమీం కలిసి చేయించారయ్యా. కొత్తగా మల్లికార్జునరావు కూడా చేరాడు. నా బిడ్డకి అప్పుడే 10 నిమిషాలే నాతో మాట్లాడి వెళ్ళాడు. మాకు న్యాయం చేయాలయ్యా. వాడిని దాచిపెట్టారు, వాడిని మా దగ్గరికి పంపమను, మా దగ్గర ఉరి తీయాలి. నా బిడ్డ అల్లాడాడంటయ్యా, మీరందరూ చూసే ఉంటాడు. నేను బతకనాన్ని దండం పెట్టినా వదలలేదంట. అంతమంది చూస్తుండగా ఒక్కళ్ళు కూడా అడ్డం పోలేదు నా బిడ్డకి. అదే నా కొడుకు అయితే అలా చూస్తూ ఊరుకోడయ్యా. ఒకళ్ళ జోలికి వెళ్ళేవాడు కాదు, లేకపోతే పార్టీలో పోతాడు కానీ అభిమానంతో జగన్తో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. పోయినసారి ఆ జగం కోసం ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాడయ్యా. వచ్చి ఇంత దారుణంగా పోయాడయ్యా. కాదు, కత్తులు తెచ్చారని ఆయన తెలీదయ్యా. అమ్మో, అంత చక్కటి అబ్బాయికి నాకు చూడనీయకుండా చేశారయ్యా. అంటే ఇంతకుముందు జిలానీకి మీ అబ్బాయికి మధ్య ఏమన్నా గొడవలు ఉండే? తెలీదు అసలు. ఆయనకు సంబంధమే లేదు. అసలు పార్టీల్లో ఆయన పోయింది కూడా లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈయనకి నమ్మించి ఒక్కడిని చేశారు. ఆ ఆంజనేయులను షమీం చేయించారు, డబ్బులు ఇచ్చి చేయించారు అని. ఆయన పోయినసారి అదే రోజు ఒక అబ్బాయి గొంతు కోసాడు, ఆ గుండా ఆయన్ని వదిలిపెట్టాడు. ఆయన ఇస్తే చేస్తాడని డబ్బులు ఇచ్చి చేపించారు. అలా చేయాలనే చేశారు వాళ్ళు, లేకపోతే నా కొడుకు అసలు ఉండేవాడు. కూడా పోలీసులు కూడా తిరుగుతున్నారు. అంత చేసినా అదేమన్నా ఆపారా? వాళ్ళ ప్రభలేందో వాళ్ళేందో అంతా జరుగుతున్న పోలీసులు కూర్చొని డ్యాన్సులు చూస్తున్నారా? మీ అబ్బాయిని ఇలాగ టార్గెట్ చేయడానికి కారణం ఏందనుకుంటున్నారు మీరు? ఏం లేదు, పార్టీ వల్లే. ఈయన వైసీపీలో ఉంటాడు, ముందుంటాడు, ఏమైనా పార్టీలోని చేయించారు. లేకపోతే ఏం టార్గెట్ లేదు మాకు. మీరు కనుక్కోండి, ఒక దెబ్బ వేసింది కూడా లేదు 5 సంవత్సరాల్లో. పార్టీలో ఉన్నా కానీ తిరుగుతాడు కానీ వాళ్ళెమ్మటి ఎవరిని కదిలిచ్చిందే లేదు మా అబ్బాయి. జగన్ మీద అభిమానంతో ఆ బొల్ల బ్రహ్మనాయుడు, ఆ పిఎస్ ఖాన్తో తిరుగుతాడు, అంతేగాని ఏం ఖర్చెళ్ళేవయ్యా. ఇంకా అది కావాలని ఈయన ఉండుంటాడు. ఈయన్ని తప్పిస్తే కానీ అది పని జరగదని చేశారు. అంతేగాని అసలు వాడి ముఖమే మా అబ్బాయికి తెలీదు. వాడెవడో దొంగతనాలు చేసి తినేవాడు, డబ్బులు తిని గంజాయి తాగి, అందుకని అలా చేశాడు. ఆయన అయితే చేస్తాడు అని వాళ్లకు చేపించారు వాళ్ళు, అంతే. సో ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం జిలానీతో తమ కొడుకు ఎలాంటి సంబంధం లేదు. వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉండటం, ఏదైతే వైసీపీ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. రషీద్ అడ్డు తప్పించుకున్నట్లయితే, ఇక్కడ రషీద్ను అడ్డు తప్పించినట్లయితే ఇక్కడ అతనికి ఎదురుండదనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడారని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం యాక్టివ్గా తిరుగుతున్నారన్న ఒకే ఒక్క కారణంతో తన కొడుకును అత్యంత దారుణంగా చంపారు. అతన్ని ఖచ్చితంగా ఎవరైతే జిలానీ ఉన్నాడో, జిలానీ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ వాళ్ళు జిలానీని కాపాడేందుకు ఖచ్చితంగా జిలానీ కఠిన శిక్ష పడాలి, ఉరి శిక్ష విధించాలని కూడా తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తండ్రి కూడా ఉన్నారు. చెప్పండి, మీకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారనుకుంటున్న కొడుకు. మా అబ్బాయికి దారుణంగా నరికారు సార్. ఇంత దారుణమైన ఎప్పుడు జరగలేదు ఇలాంటి సన్నివేశం. కర్రలతో కొట్టినా పోయేది, కత్తులతో నరికారు సార్. దారుణంగా రోడ్డు మీద నరికారు నా అబ్బాయికి. నాకేమో జ్వరం వచ్చింది, ఇంట్లో ఉన్నాను. రామారావు, ఇదివరకు ఎప్పుడైనా రషీద్కి బెదిరింపులు కానీ ఎవరి నుంచైనా కొంత హెచ్చరికలు కానీ వచ్చినట్టుగా వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పుడైనా చెప్పాడా? ఆ రకమైన సిచ్యువేషన్ ఉందా?
సో అయితే ఇక్కడైతే మాత్రం రషీద్కి ఎటువంటి బెదిరింపులు లేవు, కేవలం యాక్టివ్గా ఉండటం. ఏదైతే పార్టీలో యాక్టివ్గా ఉన్నారో ఆ జిలానీ అనే వ్యక్తి రషీద్ అడ్డు తప్పించినట్లయితే తనకి ఇబ్బంది లేకుండా పోతుందన్న ఉద్దేశంతోనే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ఘటనకి పాల్పడ్డారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే మొత్తం కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఇక్కడనే వరుస ఏమంటే పక్క పక్కనే 4 ఇళ్ళు ఉంటాయి. మొత్తం అన్నదమ్ములు అందరూ కూడా కలిసే ఉంటారు, అన్నదమ్ముల పిల్లలందరూ కూడా కలిసే ఉంటారు. అందరూ కూడా కలిసి ఉన్నటువంటి ఈ సమయంలో ఏదైతే అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు మనం విజువల్స్లో చూడొచ్చు. అందరూ ఏదైతే రషీద్కి సంబంధించి రషీద్ పెదనాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, పెద్దమ్మలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా రషీద్ని ఇంత దారుణంగా, వాళ్ళు ప్రధానంగా అత్యంత దారుణంగా చంపటాన్ని, అలాగనే తమకి అండగా ఉంటాడు అనుకుంటున్నటువంటి రషీదు ఇలాగ అత్యంత దారుణంగా గురవటాన్ని అయితే మాత్రం ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రషీద్ కుటుంబ సభ్యులే కదా, రషీద్ బంధువులు కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. అసలు ఇలాంటి ఘటన మనిషి అనేవాడు ఎవడో కూడా ఇలాంటి దారుణానికి పాల్పడ్డు తమకు అండగా ఉంటాడు అనుకున్నటువంటి కొడుకును ఈ విధంగా అత్యంత దారుణంగా చంపటం అయితే మాత్రం చాలా హేయమైన చర్య. సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించినటువంటి మానవ మృగమైనటువంటి జిలానీని ఖచ్చితంగా శిక్షించాలని కూడా వాళ్ళ బంధువులు, ఏదైతే తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, మరికొంతమంది వారి బంధువులతో మాట్లాడించే ప్రయత్నించండి. ఎందుకంటే రషీద్ కేవలం యాక్టివ్గా ఉన్న కారణంగానే తన మీద ఇటువంటి పనికి ఒడిగట్టారంటే చాలా క్లియర్గా చెప్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి ఇంటికి రాబోతున్నారు. సో వాళ్ళు ఏం అడగబోతున్నారు, ఏకంగా డిమాండ్ చేస్తున్నారు, ఒకసారి వారి నుంచి చెప్పించే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఎవరైతే రషీద్ను చంపారో రషీద్ను చంపినటువంటి వ్యక్తి జిలానీని కఠినంగా శిక్షించాలని వాళ్ళ తల్లి కూడా కోరింది. అలాగే బంధువులు కూడా ఏమంటారు చెప్పమ్మా, మీరేం కోరుకుంటున్నారు? అసలు మా అబ్బాయిని నడి రోడ్డు మీద అలా నరుకుతుంటే పోలీసులు జనాలు చూస్తూ వీడియోలు తీసి వాట్సాప్లో పెడుతున్నారు, కానీ ఏం చేశారంటే ఒక్కళ్ళు కూడా కాపాడలేకపోయారు. ఇప్పుడు జగన్ గారైనా మా అబ్బాయి న్యాయం చేయాలండి. మాకు అదే, ఇంకేమంత మించి మాకేమొద్దండి, మాకు న్యాయం చేయండి. మా అబ్బాయి ఎంత బాధపడ్డాడంటే ఆ నరకం మేము చూడలేకపోతున్నామండి, ఆ వీడియోలో చూసి మేము చూడలేకపోతున్నామండి. అబ్బాయి బాధ ముక్కలు ముక్కలు చేశారండి, చేతిని ముక్కలు ముక్కలు చేసి నరికి కసితో నరికాడండి. ఎంత కసి ఉంటే నరుకుతాడు? అసలు అతను మనిషా రాక్షసుడా అండి? అసలు వాడు మనిషి పుట్టాడండి అసలు వాడు. మా అబ్బాయి న్యాయం చేయండి, మాకు అంతకు మించి ఏమొద్దండి. అసలు అమ్మాయి అల్లాడిపోయాడండి, దారిలో కూడా నాకు శ్వాస ఆడట్లేదని అబ్బాయి అల్లాడుతుంటే చూడలేకపోయామండి, మేము ఆ బాధ చూడలేకపోయామండి. మా అబ్బాయి న్యాయం చేయండి, అంతకు మించి ఏమొద్దండి మాకు. వాడు అదే బాధపడాలండి, అది మాకు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే రషీద్ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చేస్తుంది ఒకటే, తమ కొడుకును అత్యంత దారుణంగా చంపినటువంటి జిలానీ కూడా అలాంటి శిక్ష పడాలి, రషీద్ని చంపినటువంటి జిలానీని ఉరితీయాలి. ఎందుకంటే అసలు మనిషి అనేవాడు ఎవడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డు అత్యంత దారుణంగా. ఎందుకంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయంలో కూడా వాళ్ళకు బంధువులు అందరూ ఉన్నారు. రషీద్ పడుతున్నటువంటి వేదన అయితే మాత్రం వాళ్ళకి ఇప్పటికీ కళ్ళల్లోనే ఉంది, వాళ్ళు ఇప్పటికీ అది మర్చిపోలేకపోతున్నారు. అంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి అయితే లేదు. మనిషి అనేవాడు ఎవడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డు. ఖచ్చితంగా రషీద్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులందరూ ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కూడా తాము కోరేది ఒకటే, తమ కుటుంబానికి న్యాయం చేయాలి. ఏది న్యాయం అంటే ఇంకో రకంగా, ఏదో రకంగా కాదు, ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే జిలానీ ఉన్నాడో జిలానీని శిక్షించాలి. అదే వాళ్ళ కుటుంబానికి, మా కుటుంబానికి జరిగే న్యాయం అయితే అదే. జిలానీని శిక్షిస్తే మాత్రం చాలు, ఖచ్చితంగా జిలానీని మాత్రం ఉరిదీయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రామారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఓవరాల్గా మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ప్రారంభం కాబోతున్నారన్న వినుకొండ జిల్లా, పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్ళబోతున్నారు. వినుకొండలో ఒక 2 రోజుల క్రితం ఒక హత్య జరిగింది. రషీద్ అనే యువకుడిపై జిలానీ అనే ఒక వ్యక్తి దారుణంగా అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అయితే రషీద్ వైసీపీకి సంబంధించిన కార్యకర్తగా తెలుస్తోంది, జిలానీ టీడీపీ కార్యకర్తగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తమ కుమారుడిని టార్గెట్ చేసి కావాలనే కొంతమంది జిలానీని రెచ్చగొట్టి ఆయనని రషీద్ని చంపమనడానికి పంపించారు. అందరూ చూస్తుండగా రషీద్ని చంపేశారు. కానీ ఏ ఒక్కరు కూడా తన కుమారుని కాపాడలేకపోయారు, ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేకపోయారంటూ కూడా రషీద్ తల్లి చాలా పెద్ద ఎత్తున రోధిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో వారు మాట్లాడడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా వారు ఒకే డిమాండ్ చేస్తాం, తమకు న్యాయం చేయాలి, వెంటనే జిల్లాలని శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తామంటూ చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఆ కుటుంబం మొత్తం కూడా రోధిస్తోంది, కన్నీరు మున్నరవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే చేతికి అందొచ్చిన కొడుకు తమకు అండగా ఉంటాడు. మీరు చూస్తే కనుక ఆర్టిస్ట్ స్క్రీన్ పైన చూస్తున్నారు, బహుశా వారి తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చేతికి అందొచ్చిన కొడుకు ఒక్కసారిగా తమకు లేడు. ఏకంగా ఆ వీడియో కూడా చూస్తే కనుక మనం చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఎట్లా ఉందంటే వీడియో చూస్తే కూడా ఒక అంత దారుణంగా టార్గెట్ చేసి చాలా పక్కడ్బందీగా ఒక సినిమా తరహాలో కనిపిస్తున్న దృశ్యాలు మనం చూసాం ఆ వీడియోలో. పాపం రషీద్ కూడా వేడుకున్నాడు, తమని వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, నాకు శ్వాస రావాలని కూడా వేడుకున్నాడు అంటూ కూడా ఆ బంధువులు చెప్తున్నారు. ఇంత పైశాచికంగా జిలాని వ్యవహరించాడు, తమ కుమారుని ఎవరు కూడా కాపాడలేకపోయారంటూ రషీద్ కుటుంబం కన్నీరు మున్నరవుతోంది. ఇక మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రారంభమవుతారు. ఉదయం 10:30 ఆయన తాడేపల్లి నుంచి ప్రారంభమవుతారు. తాడేపల్లి నుంచి చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా ఆయన వినుకొండ చేరుకుంటారు. వినుకొండలో రషీద్ కుటుంబం, ఇందాక మనతో పాటుగా ఆర్టీవీతో మాట్లాడినటువంటి ఆ కుటుంబాన్ని కలవబోతున్నారు. ఆ కుటుంబానికి ఆయన పరామర్శించబోతున్నారు, కుటుంబాన్ని ధైర్యం చెప్పబోతున్నారు. తన తల్లి తండ్రులు ఇద్దరికి కూడా ఆయన ధైర్యం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి అక్కడ మొత్తం మీద చూస్తేనైతే 144 సెక్షన్ అమల్లో ఉంది. సో మరి ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నడుమ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఏ రకంగా కలబోతున్నారు, వారికి ఎటువంటి ధైర్యం చెప్పబోతున్నారు, ఏ రకంగా డిమాండ్ చేయబోతున్నారు, ఆయన ఆ కుటుంబంతో కలిసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనబడుతోంది. సో మరి ఎటువంటి మాటలు మాట్లాడతారు, ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది.